కర్ణాటక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో అంచనాలు తారుమారయ్యాయి. ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దేశంలో కాంగ్రెస్కు పూర్వవైభవం రానుందని రాష్ట్రీయ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనారెడ్డి అన్నారు. కర్ణాటక ఫలితాలు తెలంగాణలో వచ్చే సర్వ ఎన్నికల్లో రిపీట్ కానున్నాయని చెప్పారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ ను ఆశీర్వదించడం సంతోషంగా ఉందని అంటున్న శివసేనారెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అయితే దేశం మొత్తంగా చూసుకున్నట్లయితే కర్ణాటక ఎన్నిక ఫలితాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే దీన్ని మనం చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే సర్వేలు చేసినో దానికి మినహాయించి దానికి ఓవర్ చెక్ చేస్తూ కూడా ఒక కాంగ్రెస్ ముందంజలో ఉంది. అయితే ఇప్పటికే 130 స్థానాలు అయితే ఆధిక్యంలో కనబరచడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు గాంధీ భవన్లో మొత్తం చూసుకుంటే కాంగ్రెస్ నేతలు ఒక సంబరాలు చేసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే మనం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనారెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అయితే హంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని చెప్తే కొన్ని ఆధిక్యం చేపడుతుందని చెప్పేసాను. దాన్ని కూడా ఓవర్టేక్ చేస్తూ ఇప్పుడు 130 స్థానాలకు ఆధిక్యంలో కనబరుస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చెప్పండి, దీని గురించి ప్రస్తుతం ఏ విధంగా అందం వ్యక్తం చేస్తారు? కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 130 సీట్లతో ఎటువంటి హంగులు లేకుండా సింగిల్ పార్టీగా మేము ఎడ్జ్ అయినాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాం. రాబోతున్నాం కాదు, ఆల్రెడీ అధికారంలోకి వచ్చినామని మేము భావిస్తాం. సార్ ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక కర్ణాటక ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఫలితాల నేపథ్యంలోనే ఇక్కడ మన తెలంగాణ స్టేట్ పై పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాం. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? నిజంగానే 100% ఈరోజు తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఏ విధంగా ఈ 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దాదాపు 80 సీట్ల పైన తెలంగాణలో రాబోతుంది. సార్ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఒక కర్ణాటక ఎన్నికల ప్రచారంలో చూసుకున్నట్లయితే బీజేపీ అగ్రనేతలు అమిత్ షా కావచ్చు, మోడీ గారు క్షేత్ర స్థాయిలో ఒక పర్యటన చేపట్టిన నేపథ్యంలో ఆ వ్యూహాలు ఫలించలేదనుకోవచ్చు. కర్ణాటక ఫలితాల్లో మరి ప్రజలకి వారి మీద బీజేపీ ప్రభుత్వం మీద కానీ మోడీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోయినారు. ఈరోజు 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధిని కాస్త 6 ఏళ్లలో దాన్ని నాశనం చేసింది. ఈరోజు 60 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో 60 రూపాయలు దాటని పెట్రోల్ డీజిల్ ధరలు 6 ఏళ్లలో 100 రూపాయలు దాటించారు. ప్రజలు అన్ని చూసిండ్రు. మోడీ వచ్చిన తర్వాత దేశాన్ని నాశనం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు మోడీని పక్కన పెట్టి రాహుల్ గాంధీ భారత్ జోడోలో చేసినటువంటి కార్యక్రమాలు, రాహుల్ గాంధీ భారత్ జోడోలో చెప్పిన మాటలన్నీ ప్రజలు విన్నారు. భారత్ జోడో యాత్ర ఎఫెక్ట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి క్షుణ్ణంగా కనపడుతుంది. సార్ మనం చూసుకున్నట్లయితే గత కొన్నేళ్లుగా చూసుకున్నట్లయితే ఒక కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పేసి చాలా మంది చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఒక కర్ణాటక ఎన్నిక ఫలితాలనే దీని నేపథ్యం చూసినట్లయితే అంచనాలకు మించి కూడా తారస్థాయికి ఆకాశాన్ని నింటుతున్న యొక్క కర్ణాటక ఫలితాలు రాబోయే ఒక లోక్సభ ఎన్నికలు కూడా కావచ్చు, దేశం మొత్తం కూడా ఒక పునర్జీవం కాంగ్రెస్ పార్టీ పోసుకుందని భావించవచ్చా? లేదు దీనిపై మీ కామెంట్? 100కి 100 ప్రజలు అన్నింటినీ అబ్జర్వ్ చేస్తారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి దాని ఫలితమే ఈరోజు కర్ణాటకలో ఉండేటువంటి ఫలితం. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనుకుంటే ఈరోజు వర్షాకాలం, ఎండాకాలం ఏ విధంగా అయితే ఉంటాయో, వర్షాకాలం వచ్చినప్పుడు చెట్లు ఎండుతుంటాయి, ఎండాకాలం వచ్చినప్పుడు చెట్లు ఎండుతుంటాయి. కానీ వర్షాకాలం వస్తుందని ఊహించాలి. వర్షాకాలం వచ్చినప్పుడు మళ్ళీ అదే విధంగా చిగురిస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఒక వనం లాంటిది. ఎటువంటి ఉన్నా కాంగ్రెస్ పార్టీని అంతమంది శక్తి ఎవరికి లేదు, ఏ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని చెప్పి మేము తెలియజేస్తాం. కర్ణాటక ఎన్నికల ఫలితాలు నేపథ్యం మన తెలంగాణలో కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. ప్రియాంక గాంధీ గారు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇంకో పలు డిక్లరేషన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో చూడాలి దీనికి సంబంధించి మొత్తంగా ఎటువంటి తెలంగాణ ప్రజలపై ఇంపాక్ట్ కార్యాచరణలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళాం. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ తో పాటు యువకులకు సంబంధించింది యూత్ డిక్లరేషన్ డిసైడ్ చేసినాం, రైతులకు సంబంధించింది రైతు డిక్లరేషన్ డిసైడ్ చేసినాం. రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు సంబంధించినది కూడా ఒక డిక్లరేషన్ ఏర్పాటు చేయబోతున్నాం. ఖచ్చితంగా మేము ఏమైతే ప్రజలకు ఇవ్వాలనుకున్నామో ముందుగానే చెప్పి ఈరోజు ముందుకు పోయే పరిస్థితిలో ఈరోజు ఉంది. కాబట్టి ప్రజలు అన్ని చూస్తున్నారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం. 100% 80 సీట్లు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. చివరికి చెప్పండి, ఈ యొక్క ఫలితాల యొక్క ఘన విజయం నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల్లో ఒక ఘన విజయం నేపథ్యంలో ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. మీ ఆనందం మీ మాటలు చెప్పండి. 100% పార్టీ గవర్నమెంట్ ఫామ్ అవుతుందంటే ఆనందం ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రజలకు మేము సేవ చేసుకోవచ్చనే ఆనందం ఉంటుంది. కాబట్టి ప్రజలకు ప్రజా తీర్పును ఎవరైనా శిరసవహించాల్సిందే. కాబట్టి ప్రజల పక్షాన మేమందరం ఉంటామని తెలియజేస్తాం. మేము ఏమైతే ప్రజలు చేయాలో అవన్నీ చేసి తీరుతాం. సో ప్రజలు కూడా చూస్తున్నారు యొక్క బీజేపీ యొక్క దీనికి సంబంధించి ఇప్పటికే వ్యతిరేకం అనేది యొక్క రిజల్ట్, కర్ణాటక రిజల్ట్లోనే ఇప్పటికే మనం ఒక కాంగ్రెస్ పార్టీ అధికారం ఆధిక్యంలో వెళ్తున్న నేపథ్యంలో ఇప్పటికే తెలుస్తుంది ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారు. అలాగే మనం రాబోయే తెలంగాణ యొక్క ఎన్నికల్లో కూడా ఇటువైపు ప్రజలు కూడా ఒక తీర్పు అయితే ఇస్తారు. అలాగే దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కర్ణాటక ఎన్నికల్లో మనం ఫలితాలు యొక్క ఘన విజయ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న నేపథ్యంలో మనం చూసినట్లయితే ఇప్పటికే పెద్ద ఎత్తున గాంధీ భవన్లో యొక్క సంబరాలు
సంబరాలు అమరన్ అంటాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే మన ఒక శివసేన రెడ్డి మాటలు అయితే మనం విన్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో మేమందరూ కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఇంకా రాబోయే ఎన్నికల్లో మనం తెలంగాణ చూసుకుంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా అధికారంలోకి వస్తుంది. ఇదే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఇది. సో గాంధీ భవన్ నుంచి అప్డేట్స్ ఇది.